హాయ్ హలో నమస్తే అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశికి మనం నివేదన చేసుకునేటువంటి ప్రసాదాల్లో ముఖ్యమైనటువంటి ప్రసాదము పేలాల ప్రసాదం అండి. ఈ పేలాల ప్రసాదం ఏ విధంగా తయారు చేయొచ్చు అనే దాని మీద నేను ఈ వీడియోను చేస్తున్నాను. మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది. సో వచ్చిన వాళ్ళు పర్వాలేదు, రానటువంటి వాళ్ళు నేర్చుకుంటారు అనేటువంటి దానికోసం నేను చేస్తున్నాను. సో ముందుగా పచ్చజొన్నల్ని కానీ లేదా తెల్ల జొన్నల్ని కానీ మీకు కావలసినటువంటి క్వాంటిటీలో ఒక కొలతగా తీసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నానండి. సో కొంచెం ఎక్కువ వాటర్ని స్టవ్ మీద వేడి చేసేసుకొని బాగా వేడైన తర్వాత అప్పుడు ఈ జొన్నల్ని దాంట్లో వేయండి. వేసేసి కొంతసేపు కలుపుతూ ఉండండి. అలా కలిపేసి ఒక 3-4 నిమిషాల వరకు అలా బాగా హైలో పెట్టేసేసి బాగా కొద్దిగా ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేయండి, లేదా ఒక జల్లిగరిటెలో పెట్టేసేసి మొత్తం వేసేయండి. కొంచెం చల్లనీళ్ళు కూడా పోయండి. సో అప్పుడు వేడిమంతా పోతుంది కదా. అప్పుడు ఒక బట్ట మీద, పొడి బట్ట మీద వీటన్నిటిని చక్కగా ఒక 3-4 గంటల పాటు ఫ్యాన్ గాలికి చక్కగా ఆరనివ్వండి. అలా ఆరిన తర్వాత ఇప్పుడు పేలాలు చేసుకోవడానికి పెనాన్ని మూకుడిని స్టవ్ మీద పెట్టేసి బాగా హైలో పెట్టేసేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ యొక్క జొన్నల్ని వేస్తూ వేయించండి. అలా వేయించేటప్పుడు మూత అనేటువంటిది పూర్తిగా పెడితే నీళ్లు కారిపోతాయి కాబట్టి కొంచెం ఓరగా పెట్టుకోండి. అలా ఓరగా పెట్టినా కూడా మనకు చిట్పట్లాడుతూ ఎక్కువ శాతము పేలిపోతూ ఉంటాయి, తొందరగా వేగుతాయి కాబట్టి అలా కొన్నిగా మీరు అలా మొత్తం క్వాంటిటీని ఈ యొక్క పేలాలని తయారు చేయండి. అలా పేలాలు అనేటువంటివి బాగా తయారైన తర్వాత ఇప్పుడు చూడండి, మనకు పైకి పేలుతూ ఉన్నట్లుగా మనకి చిట్పట్లాడుతూ ఉన్నాయి కదా. అలా మొత్తం రెడీ అయిన తర్వాత వాటన్నిటిని ఒక పళ్ళెంలోకి శుభ్రంగా వేయండి. కొన్ని వేగకపోయినా ఇబ్బంది ఏం లేదండి. అప్పుడు బాగా చల్లారేంత వరకు ఉంచండి. అదే వేడి మూకుట్లో కొన్ని జీడిపప్పులు, కొంచెం బాదం పప్పులు కూడా వేయండి రుచి కోసము. తర్వాత ఇప్పుడు ఏ బౌల్తో అయితే మీరు జొన్నల్ని తీసుకున్నారో దానికి 1/2 వంతు కానీ, లేదా స్వీట్ ఎక్కువగా తినేటువంటి వాళ్ళు ఫుల్గా కానీ తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక బెల్లాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత బాదం పప్పులు లాంటివి కూడా పక్కకు పెట్టేసేసి మిక్సీ జార్లోకి మొత్తము జొన్నల పేలాలని తీసుకొని గ్రైండ్ చేయండి. ఇలా పౌడర్ మాదిరిగా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లో ఉంచేసి మిగతా హాఫ్ని తీసుకొని ఇప్పుడు ఈ బాదం పప్పులు, జీడిపప్పులు, తర్వాత యాలకులు వీటన్నిటిని కలిపేసేసి శుభ్రంగా గ్రైండ్ చేయండి. అలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ గ్రైండ్ అయినటువంటి పౌడర్కి ఈ బెల్లాన్ని యాడ్ చేయండి. మళ్ళొకసారి మిక్సీ తిప్పండి. అలా మిక్సీ తిప్పినట్లయితే పౌడర్ మాదిరిగా అవుతుంది. చూడండి, ఈ మాదిరిగా పౌడర్ అనేటువంటిది రెడీ అవుతుంది. అలా రెడీ అయినటువంటి పౌడర్ని తీసుకొని ఇంతకుముందు కొంత మిగిల్చుకున్నటువంటి పౌడర్లోకి దీన్ని యాడ్ చేయండి. అలా యాడ్ చేసేసి పూర్తిగా చక్కగా కలుపుకున్నట్లయితే ఇది కొంచెం గట్టిగా అయినప్పటికీ కూడా ఈ పౌడర్ ఉంటుంది కాబట్టి అంతా కలిపి పొడిగా అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని భగవంతుడికి నివేదన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.